హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. సో లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఇప్పటిదాకా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూనే ఉన్నారా? నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ డేలోకి వచ్చేసాము. ఇంకా లాస్ట్ డే వచ్చేసి పుష్కర స్నానం అనమాట, మెయిన్ కాజ్ ఆఫ్ అవర్ ట్రిప్. సో మేము ఇప్పుడు వడోదరాలో ఉన్నాము. వడోదరా నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీలో పోచా అనే ఒక ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్కి వెళ్ళి మేము ఇప్పుడు పుష్కర స్నానం అయితే చేస్తున్నాము. సో అందరూ స్నానాలు చేయడానికి ఆ డ్రెస్లో ఉన్నారనమాట, సింపుల్ డ్రెస్సెస్లో. సో అక్కడ కూడా చాలా బాగుంటుందంట, వాటర్ కూడా చాలా బాగుంటుంది. అందరూ పుష్కర స్నానం ఉజ్జయినిలో అలాగే అక్కడ చేస్తున్నారనమాట. సో మేమైతే చాలా స్పెషల్గా ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. నర్మదా నది చాలా లాంగ్ డిస్టెన్స్ ఫ్లో అవుతుంది కదా, ఎక్కడ చేసినా ఒకటే. సో మా ఫాదర్ వాళ్ళు అమర్కంటక్ అని చెప్పేసి స్టార్టింగ్ ఆఫ్ దిస్ నర్మదా రివర్ అక్కడ చేస్తున్నారు. మేము ఇక్కడ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎండింగ్ పాయింట్ దగ్గర చేస్తున్నాము. అలాగనమాట, డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో నా ఫేస్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయింది, ఇగ్నోర్ చేయండి. అసలు ఏం చేసినా కూడా ఈ ఎండలో తిరిగి ఇలా అయిపోయింది. సో లెట్స్ గో. వడోదరలో మేము స్టే చేసిన ప్లేస్ నుంచి ఈ పోయిచా అనే ప్లేస్కి రావడానికి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ జర్నీ అయితే పట్టింది. సో ఈ ప్లేస్ గురించి మాకైతే అస్సలు ఐడియా లేదండి. మా హస్బెండ్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే మేము వడోదరాలో వచ్చామన్నమాట. వాళ్ళ ఇంట్లోనే ఆ 2 days కూడా స్టే చేసాం. మొత్తం ఈ ట్రావెల్ అంతా కూడా వాళ్ళు గుజరాత్లో సెటిల్ అయ్యి ఆల్మోస్ట్ 15 to 17 years ఎంతో అయ్యింది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్లేసెస్ అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ ఉంటే బాగుంటుంది స్టే అంతా కూడా వాళ్ళు మాకు గైడ్ చేస్తున్నారు. సో మేము ఎక్కడ కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ ని కాంటాక్ట్ చేయలేదన్నమాట. సో వీళ్ళు ఉన్నారనే ఒకే ఒక నమ్మకంతో ట్రావెలింగ్ అంతా ప్లాన్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ 2 days వడోదరాలో స్టే వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ 20 years ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసారు కాబట్టి వాళ్ళిద్దరు మోస్ట్ మెమరబుల్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇంకెక్కడా కూడా ఉండద్దు అని చెప్పేసి అలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫైనల్లీ మనం నర్మదా పుష్కరాలకి పోయిచా దగ్గర ఉన్న నర్మదా నది దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ అంతా క్రౌడే లేదు, మనమే అనమాట. వాటర్ అయితే లోతు చాలా తక్కువ ఉంది. ఉన్న లోతులోనే స్నానం చేసేసి వచ్చేయాలి. ఈ చుట్టుపక్కల ఏదో కొన్ని గుళ్ళు ఉన్నాయంట, కుదిరితే కూడా వెళ్తాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చామన్నమాట స్నానానికి. వాటర్ అయితే కింద చాలా ప్యూర్గా ఉంది, కింద స్టోన్స్ అవన్నీ కూడా బాగా కనిపిస్తుంది. ఈ నర్మదా నది అమర్కంటక్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఖరణ గుజరాత్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది అనమాట. మొత్తం 3 states, మొత్తం ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ 3 states లో కూడా నర్మదా నది పారుతుంది. సో ఇంతాక నేను చెప్పినట్టు అందరూ ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్ళు స్నానం చేస్తున్నారు అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా. సో చాలా మంది ఏంటంటే ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, ఉజ్జయిని ఈ ట్రిప్ అంతా వేసుకుని అక్కడ ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ 2 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుని అక్కడ స్నానం చేసి రిటర్న్ అయిపోతున్నారు. కొంతమంది అయితే ఆ 2 స్నానం చేసి మళ్ళీ ఇటు ద్వారకకు వచ్చి ద్వారకలో కూడా దగ్గరున్న సోమనాథ్, నాగేశ్వరి, జ్యోతిర్లింగాలు, పంచద్వారకులు అవన్నీ కూడా కవర్ చేసుకుని లాంగ్ ట్రిప్ అనమాట, హోల్ 10 days ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. మేమేంటంటే మాది షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అనమాట, ఓన్లీ కొన్ని ద్వారకలు అలాగే 2 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుని నర్మదా నది స్నానం చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి మా ప్లాన్. ఎప్పుడైనా వాటర్ లో స్నానం చేసేటప్పుడు స్టార్టింగ్ లో వెళ్ళడానికి కొంచెం భయపడతాము, అలాగే చల్లగా ఉండే నీళ్ళు అని ఫీల్ అవుతాము. ఒక్కసారి లోపలికి వెళ్ళాక అసలు మొత్తం మర్చిపోతాం. అందరూ చిన్న పిల్లలు అయిపోయి స్నానాలు చేస్తారు చూడండి, అలా చేస్తున్నారు అనమాట. అసలు బయటికి రావడానికే మనసు ఒప్పలేదు. ఇంకా అక్కడ స్నానాలు చేసేసి ఆ నర్మదా నదికి ఒక నమస్కారం అయితే చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అక్కడే కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి ఆ ఘాటికి దగ్గరలోనే నీలకంఠ ధామ్ అని ఒక స్వామినారాయణ టెంపుల్ అయితే ఉంది ఆ ధామ్లో. సో అదైతే చాలా పెద్ద టెంపుల్, మీరు ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అది అనమాట. సో అక్కడికైతే వచ్చాము, చాలా బాగుంటుంది గుడి, చాలా పెద్దగా ఉంటుంది అండ్ పూజలు అవి కూడా చాలా బాగా జరుగుతాయి అంటే ఇప్పుడు వచ్చామన్నమాట. స్వామినారాయణ టెంపుల్ నర్మదా ఘాట్ దగ్గరే స్వామినారాయణ టెంపుల్ ఉంది. ఆర్కిటెక్చర్ అయితే భలేగా ఉంది, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు చూడడానికి వెళ్తాము, కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దాము. ఫేస్ అయితే చాలా డల్గా ఉంది కదా. ఈ గుడి ప్రెమిసెస్ అంతా కూడా ఎంత
గ్రాండ్ గా ఉందంటే ఆర్కిటెక్చర్ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తే ఏదో ప్యాలెస్ కి వచ్చామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా అందరి దేవతలు ఉండేలాగా, దశావతారాలకి గుడి సపరేట్ గా అలాగుందనమాట లోపలంతా. సో ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి. మేము ఇంత టెంపుల్ ఉంటుంది, ఇంత ఆర్కిటెక్చర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది ఇక్కడికి వచ్చి స్టే ఉంటారంట. సో వాళ్ళ కోసం పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు అవి కూడా ఉన్నాయి. అసలు ఈ గుడికి కూడా నైట్ టైం వస్తే అదిరిపోతుందంటండి. ఫుల్ లైటింగ్స్, ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఆన్ లో ఉంటాయంట. అండ్ స్వామినారాయణ ఊరేగింపు కూడా జరుగుతుందంట. అది కూడా ఏనుగుల మీద ఊరేగిస్తారట. సో ఊరేగింపు జరిగినంత సేపు కూడా అలా పూ రేఖలు ఉంటాయి కదా, గులాబీ పూరేఖలు, అవన్నీ అలా విసురుతూ ఉంటారంట. దాంట్లోనే ముత్యాలు అవన్నీ కూడా విసురుతూ ఉంటారంట. ఆ ముత్యాలు ఏరుకుని ఇంటికి తెచ్చుకుంటారంట మంచిదని చెప్పేసి. సో అదంతా కూడా మేము మిస్ అయిపోయాము. కానీ అట్లీస్ట్ స్వామినారాయణ దర్శనం అయితే జరిగింది. అసలు ఇది కూడా జరుగుతుంది అని అనుకోలేదన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఈ గుడిలో, అది కూడా మీరు ఫర్దర్ వీడియోలో అయితే చూస్తారు. అండ్ మీరు ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ స్వామి దర్శనం అన్ని కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఈ లోపల మీరు నా ఫస్ట్ వీడియోలోనే చాలా మంది అడిగారు మా హోల్ ట్రిప్ కి ఎంత ఖర్చు అయ్యింది, బడ్జెట్ ఎంత అని చెప్పేసి. సో దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మేము మొత్తం 8 మెంబర్స్ ఈ ట్రిప్ కి వెళ్ళాం అనమాట, పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిపి. సో మాకు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మేము బుక్ చేసుకుంది ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ అనమాట, అప్ అండ్ డౌన్. ఓన్లీ జస్ట్ 1 మంత్ ముందు బుక్ చేసుకున్నాము. సో అలహాబాద్ కానీ ఇంకా దగ్గరలో ఏదైనా ఎయిర్పోర్ట్ కి మనం బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు జామ్నగర్ ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ అయితే చాలా తక్కువ ప్రైస్ కి దొరికింది అని చెప్పేసి ముందు జామ్నగర్ బుక్ చేసేసుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి మా ట్రావెల్ స్టార్ట్ చేద్దాము, ద్వారకలు అవి కవర్ చేసుకుని ఇటు వద్దాము నన్ను ప్లాన్ అనమాట. సో అది వచ్చేసి పర్ హెడ్ 6,000 వెళ్ళడానికి అండ్ 6,000 రావడానికి, అప్రాక్సిమేట్ గా 6,000 చేంజ్ అలా పడింది. అంటే పర్ హెడ్ వచ్చేసి 13,000 ఫ్లైట్ టికెట్స్ పడింది. సో ట్రాన్స్పోర్ట్ అవన్నీ మేము హోటల్ రూమ్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 3 స్టార్ హోటల్స్ అలాగే తీసుకున్నాం, ఏమీ కూడా హై ఎండ్ అలా తీసుకోలేదు. అండ్ ఈచ్ డే స్టేకి వచ్చేసి 2,500 to 3,000 రూపీస్ ఉండే ఆ బడ్జెట్ లో ఉండే హోటల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా లోకల్ ట్రావెలింగ్ అదంతా కూడా ట్రవేరా బుక్ చేసుకున్నాము. అది 8 మెంబర్స్ కి అయితే కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పేసి. ఇంకా 10 మెంబర్స్ అలా అయితే టెంపో బుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సోమనాథ్ ఒక్కదానికే మేము ట్రైన్ లో ట్రావెల్ చేసాము. సో ఓవరాల్ గా మాకు పర్ కిలోమీటర్ వచ్చేసి 16 రూపీస్ ఉంటుంది అని చెప్పేసి ట్రవేరాలో చెప్పారు, ట్రవేరాలో ట్రావెల్ చేయడానికి. అదే టెంపో కనుక్కోండి 25 రూపీస్ పర్ కిలోమీటర్ చార్జ్ చేస్తారు. అది మీరు ఎండ్ టు ఎండ్ మాట్లాడుకున్న ఈ చార్జెస్ అయితే ఉంటాయన్నమాట. సో మేము ఏంటంటే ట్రిప్ వైజ్ మాట్లాడుకున్నాం. సో మాకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 30,000 దాకా అయ్యిందనమాట. సో ఇంకా వడోదరాలో లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పాం కదా, వాళ్ళు అరేంజ్ చేశారు. సో మాకు అక్కడ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గినాయి. సో ఆన్ అండ్ యావరేజ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ అలాగే విత్ ఫ్లైట్ ఛార్జెస్ పర్ హెడ్ వచ్చేసి మాకు 20,000 అయితే పడింది అనమాట. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో అదే మనం ప్యాకేజ్ కి వెళ్ళి 5 days ట్రిప్ స్టే చేయాలి అంటే ఆల్మోస్ట్ 35,000 దాకా పర్ హెడ్ కి ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ ఛార్జెస్ అన్ని కొంచెం అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి మేము మా ఓన్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళాము. సో మాకైతే పెద్ద తక్కువ కాదు అలాగని ఎక్కువ కాదు, మాకు కన్వీనియంట్ గా స్టేస్, మేము కన్వీనియంట్ గా ఫుడ్ అవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడ రాజీ పడకుండా మంచిగా ఫ్లైట్ కి వెళ్ళి ఫ్లైట్ కి వచ్చాము. 20,000 పర్ హెడ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అకార్డింగ్ టు మీకు చెప్పాను కదా ప్రైసెస్, ట్రవేరా కానీ ఇంకా వ్యాన్, మీకు మినీ వ్యాన్ అలాగా 12 మెంబర్స్ అలా ఉన్నారనుకో అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ప్లేసెస్ కాకపోయినా చాలా మందికి ద్వారక వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది కదా. ఆ కృష్ణుడు తిరిగాడిన ప్లేసెస్, సముద్రంలో ద్వారక మునిగిన ప్లేస్, ఇవన్నీ చూడాలని ఉంటుంది. దానికైతే చాలా ఈజీగా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని ఫ్లైట్ టికెట్స్ కనుక బుక్ చేసుకుంటే మనకు తక్కువ ప్రైస్ లోనే జామ్ నగర్ దాకా ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. సో తర్వాత అక్కడి నుంచి 2 hours జర్నీ కాబట్టి
ఒకటి ద్వారకా ఈజీగానే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ద్వారకలో కూడా రూమ్స్ అకామిడేషన్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళాకనే మనకి నచ్చిన హోటల్లో బుక్ చేసుకోవచ్చు. చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఈసారి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం బిఫోర్ గా ప్లాన్ చేసుకుంటే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అంటే మనం తిరుపతికి వెళ్ళాలి అనుకుంటే మనం 2-3 months బిఫోర్ నుంచే ప్లాన్ చేసుకుంటాం కదా, అంత ప్లానింగ్ కూడా అక్కర్లేదు. ఒక జస్ట్ 1 month బిఫోర్ అనుకుని కూడా మనం ద్వారకకు వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇంకేంటంటే ఇక్కడ ఇంకో స్పెషల్ ఉంది అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ 101 గోముఖాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, అవే గోముఖాలు అన్నమాట. ఆవు నోట్లోంచి మనకి ఇలా నర్మదా నీళ్లు వచ్చినట్టుగా ఉంటుంది. మొత్తం ఇలాగా 101 గోముఖాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి చాలా మంది స్నానాలు చేసి అప్పుడు గుడి దర్శనానికి అయితే వెళ్తారు. మాకు ముందుగా అసలు ఐడియా లేదనమాట. ఏమాత్రం ఐడియా ఉన్నా సరే అక్కడ నర్మదా నది స్నానం అంతా అయిపోయాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ కూడా స్నానం అంతా చేసుకొని ఇక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇక బాగా ఉండేదన్నమాట. మేము ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అది మిస్ అయ్యాం. సో ఇంకా చేసేది ఏం లేక నెత్తి మీద ఇలా నీళ్లు చిమ్ముకుని ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. తర్వాత ఇక్కడ పెద్ద భోజనశాల ఉందండి. అన్ని రకాల ఫుడ్ దొరుకుతాయి. గుజరాతీ థాలీ అయితే తీసుకొని లంచ్ అయితే చేసేసాం అనమాట. ఇంక ఇలా చూడడానికి ఖాళీగా ఉంది కానీ విత్-ఇన్ మినిట్స్ లో మొత్తం అంతా జనంతో నిండిపోయింది. అసలు ఈవినింగ్ అయితే నడవడానికి కూడా ఖాళీ ఉండదంట. సో మేము వీక్ డేస్, అది కూడా మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంత ఖాళీగా ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళే ఎగ్జాక్ట్ 1 hour ముందు కొంతమంది స్పెషల్ పర్సన్స్ ని మీట్ అవడానికి వెళ్ళాము. వడోదరాలోనే బెస్ట్ ఫ్రెండ్స్ హౌస్కి వెళ్తున్నాము. తను లేకపోయినా తన ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద స్పెషల్ మీనింగ్. సింగపూర్ లోనే క్లోజెస్ట్ ఫ్రెండ్ నిఖిత అన్నమాట నాకు. తను వడోదర అమ్మాయి అన్నమాట, గుజరాతీ. సో తన వల్ల నాకు చాలా విషయాలు గుజరాత్ గురించి తెలిసినాయి. అండ్ నేను ఎంత క్లోజ్ అంటే ఇంకా మాట్లాడుకోవడం మొదలు పెట్టామంటే అవర్స్ మాట్లాడుకునే వాళ్ళం. తనకి తెలుగు రాదు, నాకు హిందీ అంత బాగా రాదు. అయినా సరే ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేసుకుంటూ అసలు ఈ మనసులో ఏమనిపించినా ప్రతిదీ తను జడ్జ్ చేస్తుంది అన్న ఫీలింగ్ లేకుండా ప్రతిదీ అంత అలాగా మేము షేర్ చేసుకునే వాళ్ళము. తనైతే చాలా మిస్ అయిపోయాను నేను ఇండియా వచ్చాక. అండ్ వాళ్ళ ఫ్యామిలీని నేను ఇలా మీట్ అవ్వడం, వాళ్ళ అత్తగారు అండ్ ఆడబడుచు అనమాట. సో వాళ్ళ ఆడబడుచు కొడుకు అండ్ వాళ్ళ మావయ్య గారు, సో వాళ్ళని అలా మీట్ అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇది పాసిబుల్ అవుతుంది అని నేను అనుకోలేదు. మేము గుజరాత్ వెళ్తాము, అందులోనూ వడోదర వెళ్తాము అండ్ వాళ్ళ ఇంటికి మీట్ అవ్వడానికి వెళ్తాము అని అసలు అనుకోలేదు. తనైతే ఇప్పుడు ఫిన్లాండ్ లో ఉందన్నమాట. ఫ్యామిలీ అందరూ ఫిన్లాండ్ లో సెటిల్ అయ్యారు, సింగపూర్ నుంచి షిఫ్ట్ అయిపోయి. తనైతే మీట్ అవ్వడానికి కుదరలేదు కానీ వాళ్ళ ప్లేస్ కి వెళ్తే ఇంకా తనతో మాట్లాడినట్టే అని అనిపించింది అనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ని విజిట్ చేశాను. అండ్ అలాగే మా హస్బెండ్ వచ్చేసి వడోదరలో ఉన్న తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని కలిశారు. అసలు మేమిద్దరం కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా వడోదర ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు మాకు చాలా ఒక స్పెషల్ ఫీలింగ్ తోటి ఆ ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. మొత్తానికి కథ వడోదర ఎయిర్పోర్ట్ దాకా వచ్చింది. హైదరాబాద్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో గుజరాత్లో ఉన్న అన్ని రకాల టేస్ట్ స్నాక్స్ అన్నీ ట్రై చేసాము. ఆల్మోస్ట్ మాకు వీలున్నంత వరకు, టైం ఉన్నంత వరకు. కానీ చాలా ప్లేసెస్ మిగిలిపోయినాయి. ఫ్రెండ్స్ అందరినీ కలవడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఈ ట్రిప్లో బెస్ట్ పార్ట్ అదే అనమాట. సో ఎప్పుడు కలుస్తామని అనుకోని వాళ్ళని కలిసాము. సో దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ దిస్ ట్రిప్. అండ్ అన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోయినాయి. ఇంకా నా ఫోన్లో మెమరీ కూడా మొత్తం అయిపోతుంది. నేను ఇక్కడ నుంచి ఏమి షూట్ చేయను. ఫోన్లో స్పేస్ లేకపోయినా, అలాగే వీడియోస్ కష్టపడి ఎడిట్ చేసి పోస్ట్ చేశాక వ్యూస్ లేకపోయినా నేనైతే ఈ వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేయడం మానలేదు. ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఒక ట్రిప్ కి వెళ్తున్నాను అంటే వాళ్ళలో చాలా మంది వెళ్ళలేకపోయినా నా వీడియోస్ చూస్తూ అదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ అయినా చూసి ఆనందించారు అంటే అది నాకు హ్యాపీనే కదా. సో ఇంకా ఏంటంటే చాలా మందికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది, నాకు డైరీ రాసుకునే అలవాటు లేదు. అండ్ నా మెమరీస్ అన్నీ కూడా ఇలా వీడియోస్ రూపంలో, వ్లాగ్స్ రూపంలో మన ఛానల్లో ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్స్ కష్టపడి ఎడిట్ చేసి అన్ని పోస్ట్ చేశాను. అండ్ ఈ వ్లాగ్ తోటి మా గుజరాత్ ట్రావెల్ సిరీస్ ఎండ్ చేసేస్తాను. హోప్ఫుల్లీ కుదిరితే మళ్ళీ ఇంకొకసారి గుజరాత్ రావాలని ఉంది. అది కూడా ఇలా సమ్మర్ లో కాకుండా కొంచెం వింటర్ సీజన్, రైనీ సీజన్ అలా వస్తే బాగుంటుందంట గుజరాత్ లో ట్రావెలింగ్ కి. సో నెక్స్ట్ టైం అలా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.